హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. సాధారణంగా మన ఫేస్ పైన డెడ్ సెల్స్ అనేవి ఏర్పడడం వల్ల పోర్స్ అన్ని క్లాగ్ అయిపోయి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ అది వేసుకున్నా గ్లో లేకుండా ప్యాచెస్ లాగా ఏర్పడడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఫేస్ పైన ఏర్పడే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసుకోవడానికి మనం సాధారణంగా పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ లాంటివి చేయించుకుంటూ ఉంటాము. కానీ ఫేషియల్స్ చేయించుకోవడం అనేది అందరికీ టైం పరంగా కానీ మనీ పరంగా కానీ వీలు కాకపోవచ్చు. అటువంటప్పుడు మనము ఇంట్లో ఈజీగా దొరికే వస్తువులతోటి కొన్ని టిప్స్ని పాటించి ఫేస్ పైన ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేసుకొని స్కిన్ని గ్లాసీ అండ్ గ్లోగా చేసుకోవచ్చు. అటువంటి 3 టిప్స్ని మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ టిప్ వచ్చేసి పెరుగు ఇంకా తేనె. పెరుగులో వచ్చేసి లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా వాడటం వల్ల సాఫ్ట్ అండ్ నరిష్డ్ స్కిన్ మనం పొందవచ్చు. ఇంకా హనీ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ యాక్సిడెంట్, ఇంకా స్కిన్ పోర్స్ నుండి క్లీన్ చేస్తుంది. స్కిన్ పై ఉండే పగుళ్లను నిరోధించి చర్మంపై ఉండే మచ్చలను నయం చేస్తుంది. ఇది ఫేస్ పైన ఉండే రింకిల్స్ ని, సన్నటి లైన్స్ ని తగ్గిస్తుంది. ఈ టిప్ వచ్చేసి నార్మల్ మరియు డ్రై స్కిన్ వాళ్ళు వారానికి 2-3 సార్లు యూజ్ చేయవచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. పెరుగును 1 స్పూన్ తీసుకోవాలి. దీనికి 1 స్పూన్ తేనెను యాడ్ చేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ప్యాక్ బ్రష్ తో కానీ ఫింగర్ టిప్స్ తో కానీ ఫేస్ కి అండ్ నెక్ కి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి 15 to 20 మినిట్స్ పాటు ఉంచి దీన్ని వాష్ చేసినట్లయితే చక్కటి గ్లో అండ్ గ్లాసీ స్కిన్ వస్తుంది. రెండో టిప్ వచ్చేసి పపాయ ఇంకా లెమన్. ఈ పపాయాలో వచ్చేసి ఇది పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది, ఇంకా పోర్స్ ని అన్క్లాగ్ చేస్తుంది. ఇది పిగ్మెంటేషన్ క్రీమ్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు, మనకు తెలిసిందే కదా. ఇంకా నిమ్మకాయ వచ్చేసి ఇది స్కిన్ బ్రైటన్ చేస్తుంది, స్కిన్ పైన ఉండే డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది, యాక్నీని రిమూవ్ చేస్తుంది, కొలాజిన్ బూస్ట్ చేసి స్కిన్ ఎలాస్టిసిటీని ఇది పెంచుతుంది, ఇంకా ఫైన్ లైన్స్, రింకిల్స్ ని రిమూవ్ చేస్తుంది. ఇది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ కాబట్టి స్కిన్ ని వైటన్ చేస్తుంది. ఈ టిప్ వచ్చేసి నార్మల్ మరియు ఆయిల్ స్కిన్ వాళ్ళు ఇంకా పిగ్మెంటెడ్ స్కిన్ వాళ్ళు వారానికి 2-3 సార్లు ఈ టిప్ ని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఒక పపాయాని 1 స్లైస్ తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని 1 స్పూన్ ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి 1 స్పూన్ నిమ్మరసం యాడ్ చేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఫేస్ మరియు నెక్ కి బ్రష్ తో కానీ ఫింగర్ టిప్స్ తో కానీ అప్లై చేసి (15 to 20 minutes) పాటు ఉంచి వాష్ చేసేస్తే
స్కిన్ అనేది గ్లో అండ్ గ్లాసీగా వస్తుంది. ఇంకా మూడోది ముఖ్యమైన టిప్ వచ్చేసి, ఇవాళ రేపు మనం కొరియన్ గ్లాసీ స్కిన్, కొరియన్ వైట్ స్కిన్ అని వింటూ ఉంటాం కదా. కొరియన్ స్కిన్ రాకపోయినా మనకు మన ఇండియన్ స్కిన్ ని చక్కగా డెడ్ సెల్స్ రిమూవ్ చేసుకొని గ్లాసీ లుక్ ఇచ్చే స్కిన్ పొందడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి మనకు కావాల్సినవి రైస్ పౌడర్, కాచి చల్లార్చిన పాలు, బాగా పండిన బనానా. బాగా పండిపోయిన బనానాని పేస్ట్ చేసి తీసుకోవాలి. ఈ రైస్ పౌడర్ వచ్చేసి ఎక్సెస్ ఆయిల్ ని మన స్కిన్ పైన తగ్గిస్తుంది, డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది, ఇంకా స్కిన్ బ్రైటన్ చేస్తుంది, వైటన్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తుంది. ఈ బనానాలో వచ్చేసి న్యాచురల్ ఫ్రూట్ యాసిడ్స్ ఉంటాయి. ఇది డెడ్ స్కిన్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, స్కిన్ ని స్మూత్ గా గ్లాసీగా చేస్తుంది. ఇంకా పాలు వచ్చేసి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఇది స్కిన్ పై ఇచ్చింగ్, స్వెల్లింగ్ లాంటి సెన్సిటివ్ స్కిన్ పైన కూడా ఇది యూజ్ చేయవచ్చు. ఇది అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయవచ్చు. ఇది స్కిన్ కి కూలింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఒక బౌల్లోకి ఒక స్పూన్ రైస్ పౌడర్ తీసుకోవాలి. దానికి హాఫ్ స్పూన్ బనానా పేస్ట్ యాడ్ చేయాలి. దీన్ని పేస్ట్గా చేయడానికి సరిపడినన్ని పాలు యాడ్ చేయాలి. దీన్ని చక్కగా మిక్స్ చేయాలి పేస్ట్ లాగా. ఈ పేస్ట్ మనము ఫేస్ పైన, నెక్ పైన ఇలా అప్లై చేసి ఇలా రౌండ్ గా సర్కిల్స్ చేస్తూ ఒక 5 to 6 minutes పాటు మసాజ్ చేయాలి. రైస్ పౌడర్ అనేది చక్కగా డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి మంచి గ్లోయింగ్ స్కిన్ ని ఇస్తుంది. ఇలా 5 to 6 minutes మసాజ్ చేసిన తర్వాత దాన్ని ఫేస్ పైన అలాగే ఉంచేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచేసి తర్వాత వాష్ చేసేయాలి. వాష్ చేశాక మళ్ళీ ఉట్టి బనానా పేస్ట్ తీసుకొని ఫేస్ ప్యాక్ లాగా ఫేస్కి అప్లై చేయాలి. అప్లై చేశాక ఒక 15 to 20 minutes ఆగిన తర్వాత వాష్ చేసేయాలి. ఒక్కసారికి మనకు మంచి గ్లాసీ అండ్ గ్లో స్కిన్ అనేది వస్తుంది. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.